అబ్బాయి నాకు మెయిల్ పంపించాడు. ఇప్పుడు ఈ రెండు మెథడ్స్ ఉండాలి. బట్ దట్ గై ఈస్ గెటింగ్, దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ మెయిల్స్. ఎవరైతే 300 ఛానల్స్ స్ట్రైక్స్ పడుతున్నాయో వాళ్ళకేం మెయిల్ వస్తుందంటే, వీటికి సంబంధం లేకుండా డిసెంబర్లో మా కన్నప్ప సినిమా వస్తుంది, ఆ కన్నప్పని ప్రమోట్ చేసుకుంటా సూపర్గా ఉంది బంపర్గా ఉంది అనుకుంటే 3 వీడియోలు చేయాలి మీరు, అలా చేస్తేనే విల్ రిమూవ్ ద క్లెయిమ్ అని చెప్పి. సో ఐ వాస్ లైక్, సంబంధం ఏంది, నువ్వేమన్నావు? డార్క్ కామెడీ, అసభ్యకరమైన మాటలు, ఆడవాళ్ళని కాపాడతాను, సిస్టమ్ క్లీన్ చేస్తాను అనుకుంటా నేను మా అసోసియేషన్ మొత్తానికి ప్రెసిడెంట్గా పెడితే నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి నీ సొంత లాభాల కోసం యూఆర్ అబ్యూజింగ్ దట్ పొజిషన్ అని చెప్పి ఐ ఎక్స్పోజ్డ్. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ అన్నారో, అంటే మొత్తం ఓవరాల్గా ఈ టర్మినేషన్స్కి, మెయిల్స్కి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ మంచు విష్ణు. సో అన్నప్పుడు ఇప్పుడు మీరు అనే ఏదైతే ఈ వీడియోస్ వాళ్ళ మూవీ ప్రమోషన్స్ చేయడం కోసం మాత్రమే ఇట్లా సెలెక్టెడ్ అని, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ ఛానల్స్ టర్మినేట్ చేస్తున్నాం, మీరు ఇది చేస్తేనే మేము ఇలా మీ ఛానల్ పైన స్ట్రైక్స్ తీసేస్తాం, అదర్వైజ్ టర్మినేట్ చేయము అని చెప్పేసి అన్నారా? బై మెయిల్స్ వాళ్ళకి పంపించింది. ఇప్పుడు 24 ఫేమ్ ఫ్యాక్టరీ అనేది మంచు విష్ణు గారి ఓన్ ప్రొడక్షన్ కంపెనీ మేడం. మీరు లాస్ట్ ఒక గూగుల్లో వికీపీడియా ఓపెన్ చేసినా కూడా, నో నీడ్ టు సీ మై ప్రూఫ్స్, గూగుల్లో ఓపెన్ చేసి చూసినా కూడా లాస్ట్ మూవీస్ అన్నిటికీ కూడా వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ కంపెనీ. ఇప్పుడున్న కన్నప్ప సినిమా కూడా దర్ ఇస్ ప్రొడక్షన్ కంపెనీ 24 ఫేమ్ ఫ్యాక్టరీ ఒఫీషియల్. సో దాని నుంచి లిటరల్ ఒఫీషియల్ మీడియా నుంచి వచ్చిన మెయిల్ ఐడి ఇది. క్రియేట్ త్రీ పాజిటివ్ వీడియోస్ అబౌట్ ద మూవీ కన్నప్ప అండ్ దెన్ గెట్ బ్యాక్ టు అస్. వీ విల్ రిమూవ్ ద క్లెయిమ్ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ ఇన్ ది ఫ్యూచర్. సంబంధం ఏంది మేడం దీని స్ట్రైక్స్కి దీనికి? సో క్రియేటర్స్ పంపించిన మెయిల్స్ ఇవి. సో ఐ స్టార్టెడ్ టు క్వశ్చన్ సేయింగ్ దట్ నీ పొజిషన్ నువ్వు అబ్యూస్ చేసుకుంటూ నీ సినిమా ప్రమోట్ చేస్తాను అంటున్నావు. ఐ యాజ్ ఓన్లీ వన్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు నువ్వు ఆడవాళ్ళని, డార్క్ కామెడీని క్లీన్ చేస్తాను, ఇవన్నీ చేస్తా అన్నావు కదా. ఇప్పుడు నువ్వు అది చేసి నా స్ట్రైక్స్ వేసిన వాళ్ళలో ఉండొచ్చు నిజంగా చండాలంగా మాట్లాడు, అమ్మాయిల్ని పార్ట్స్ జూమ్ చేసి దరిద్రంగా చూపించేవాళ్ళు, చండాలంగా బూతులు మాడేవాళ్ళు, అసభ్యంగా ప్రతిధర్మంతులుగా డార్క్ కామెడీ పేరుతో నోటు కూర్చొని మాటలు మాడేవాళ్ళు ఉండొచ్చు. ఆడు కూడా కన్నప్పని సూపర్ బంపర్ అంటే వాడు వదిలేసి ఉంటావు కదా నువ్వు. దెన్ వాట్ ఈస్ యువర్ ఎథిక్స్? నీ పర్సనల్ యూస్ కోసం ఎవడు ఎట్ట మాట్లాడినా పర్లేదు, నీ లాభాన్ని వస్తే మాత్రం చాలు నీకు అని చెప్పి ఐ క్వశ్చన్. ఆ వీడియో కొంచెం వైరల్ అయింది. సో ఇమీడియట్గా నువ్వు తప్పు చేయకపోయి ఉంటే, ఇది మీ మెయిల్స్ కాకపోయి ఉంటే, యూ షుడ్ నాట్ రియాక్ట్. మంచు విష్ణు ఆఫీస్ నుంచి కంటెంట్ మేనేజర్ అనే పేరుతో 24 ఫేమ్ ఫ్యాక్టరీ కంటెంట్ మేనేజర్ మంచు విష్ణు ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానండి, నా పేరు రాజశేఖర్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాము, సినిమా ఇబ్బంది అయిపోద్ది. సో మీకు మిమ్మల్ని స్ట్రైక్స్ పడినాయన్నారు కదా, అవి నేను తీయేస్తాను. అలాగే అట్ ద సేమ్ టైం మీ తమ్ముడు మీద స్ట్రైక్స్ పడ్డాన్నారు కదా, అవి కూడా నేను తీయేస్తాను. సో మిగతా ఎవరైనా మంచి వాళ్ళు పడి ఉంటే తీయేస్తాం, దయచేసి ఆ వీడియో తీసేయండి అని రిక్వెస్టెడ్. కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి మేడం, ఐ గివ్ యూ అ డ్రైవ్ లింక్, యూ కెన్ ఇంబెండ్ ఆల్ ది థింగ్స్ టు పీపుల్. పెట్టిన తర్వాత నా గొడవలు పడే మనిషిని కాదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్పస్ ఏంది, నేను మాడేదానికి తప్పుడుగా స్ట్రైక్లు వేస్తున్నారు, అలా వేయద్దు అని చెప్పి. సో అవి తీసేస్తాను అని చెప్పారు. ఫైన్, నీతో ఎందుకు గొడవ నాకు అని చెప్పి నేను కూడా వీడియో డిలీట్ చేయాలి, ప్రైవేట్లో పెడేస్తానండి అన్నాను. ప్రైవేట్లో ఒకదాన్ని డిలీట్ చేయాలి అని కూర్చున్నారు. వై ఆర్ యూ సో అడమెంట్ అంటే, లేదండి నా ప్రెషర్ ఉందా మీద అంటే, సరే ఫైన్ ప్రైవేట్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ మేక్ అనేసి. కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు, వై ఆర్ దే సో స్ట్రాంగ్ అబౌట్ డిలీటింగ్ ద కంటెంట్ అని. తర్వాత అర్థమైంది నాకు, ఐ హావ్ డిలీటెడ్. అంటే మీరు కన్నప్ప మూవీ మీద ఏమైనా నెగిటివ్గా వీడియోస్ చేశారు? నేనేమి మాడలేదు, నేను ఒక్క మాట కన్నప్ప అన్న పేరే ఎత్తలేదు నా ఛానల్లో, మీరు చెక్ చేయండి. ఆ ర్యాండమ్ వీడియోలో తప్పుడు స్ట్రైక్ చేయడం కరెక్ట్ కదండి, ప్లీజ్ ఫాలో ద రైట్ పాత్ అని చెప్పిన అంతే. అది ఒక్కటే మాడింది నేను, దాని గురించి ఇష్యూ ఆడికి అయిపోయింది మేడం. దాని తర్వాత ఐ డిలీటెడ్ ద వీడియోస్, ఎవ్రీథింగ్ వాస్ కామ్, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను పెట్టిన వీడియో అయితే ఉందో అది కొంచెం వైరల్ వెళ్తా ఉంది. అలా వైరల్ వెళ్ళేటప్పుడు ఒక మిలాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్, దే డెంట్ స్కోల్డ్ ఆర్ ఎనీథింగ్, ఆ పార్ట్ పెట్టి దిస్ పర్సన్ ఈజ్ సే, అది కూడా అనలేదు, ఈజ్ దిస్ ట్రూ మంచు విష్ణు అని చెప్పి క్వశ్చన్ చేసినాడు అంతే. ఆ కింద వీడియో క్లిప్ పెట్టి, ఆ వీడియో క్లిప్లో నేను అడుగుతున్నాను అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మెయిల్స్ పంపిస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు స్ట్రైక్ చేసిన మాట వాస్తవం, 24 ఫేమ్ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది, అది మీ ప్రొడక్షన్ కంపెనీ, యు ఆర్ ద హెడ్ ఆఫ్ ఇట్. అండ్ మీ ఆఫీస్ నుంచి కాల్ చేసుకునేసి వీడియో డిలీట్ చేసేయండి ప్లీజ్, మా సినిమాకి ఇబ్బంది ఉందన్నారు, నేను డిలీట్ చేశాను, మీరు సైకిల్ తీసేస్తా అని చెప్పారు, ఆ కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. అలాంటప్పుడు నీ ఇమేజ్ కాపాడుకోవడానికి నేను మాటలు నిజాలు మాట్లాడుతున్నా, మీరు అబద్ధ పనులు చేస్తాను వెనకాల నుంచి. సో నీ ఇమేజ్ కాపాడుకోవడానికి నువ్వు మంచు విష్ణు అతని పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్తో కిందకు వచ్చి ఫాల్స్ నరేటివ్స్ ఇస్తున్నాడు, దీనికి మాకు సంబంధం లేదు, మెయిల్ చెక్ చేయండి, ఆ మెయిల్కి మాకు సంబంధం లేదు అని చెప్పి ట్విట్టర్ వెళ్ళిపోయాడు. అతనికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు, ట్విట్టర్లో కోట్ల మంది జనాలు ఉంటారు. అంతమంది ముందు నన్ను ఫాల్స్ నరేటివ్స్ ఇస్తున్నాను, నేను అబద్ధాలు కోరని చెప్పేసి వెళ్ళిపోయినావు నీ ఇమేజ్ కాపాడుకోవడానికి. పక్క రోజు నుంచి నాకు సిగ్గుందా నీకు, మనిషివేనా నువ్వు అనేసి నాకు ట్వీట్లు వస్తున్నాయి, పెద్దవాళ్ళ పేరు చెప్పుకొని సెలబ్రేట్ అవుదాం అనుకుంటున్నావా, సిగ్గులేదా నీకు అని చెప్పి. సో ఇప్పుడు నేను గమనం ఉంటే ఐఎమ్ ద ఫాల్స్ నరేటివ్ గాయ్ కదా. సో వాట్ ఐ డిడ్, ఈ మెయిల్స్, నాకు వచ్చిన కాల్ రికార్డింగ్స్, ఈ ప్రూఫ్స్ అన్నీ తీసి, ఇఫ్ ఐఎమ్ ఎ ఫాల్స్ నరేటివ్ గాయ్ దెన్ వాట్ ఈస్ దిస్ అనేసి వీడియో తీసి పెట్టాను. అది బాగా వైరల్ వెళ్ళిపోయింది. ఆ కాల్ రికార్డింగ్స్ అన్ని బయట పెట్టిన తర్వాత దెన్ దేవర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ టు డూ, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పోజ్డ్ అని చెప్పి, దెన్ దీన్ని ఎలాగన్నా ఆపాలి అనుకొని దట్ పర్సన్ ట్రై టు కాల్ అండ్ కాంటాక్ట్. అదే చెప్పాను, సార్ ఇట్స్ నాట్ అబౌట్
ద వీడియో నా, ఇట్స్ అబౌట్ మై క్యారెక్టర్. నేను నిజాలు మాట్లాడుతున్నాను, మీరు నిజం వద్దనుకున్నాను, అంతా అయిపోయిన తర్వాత నా వై ఈజీ కమింగ్ అండ్ వై ఈజీ ట్వీటింగ్ దేర్ అనమాట. డీస్ లైక్ లేదు డిలీట్ చేయాలి అని అవ్వదు అని చెప్పినాక సరే మేము చేయాల్సింది మేము చేస్తాంలే అని ఫోన్ పెట్టేసినారు. ఆఫ్టర్ 1 month 20 daysకు ఫ్రైడే ఈవినింగ్ 2 కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు మేడం. నాకు ఇంకో కింగ్ ఫూ అనే గేమింగ్ ఛానల్ ఉంది మేడం. దాంట్లో నేను ఎవ్రీడే 9 to 10:30 అలాగా ఐ విల్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ సబ్స్క్రైబర్స్. నాకు వాళ్ళతో మాట్లాడడం ఇష్టం, ఆ కమ్యూనికేషన్ అనేది ఉండాలి అని చెప్పి. సో ఆ నైట్కి ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ మై లైఫ్. ఈ టైంలో నైట్ 7 o'clock 7:30 8 ఆ టైంలో 2 కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు. దేవర్ ఇన్ సివిల్ డ్రెస్. లేచి ఎవరు చంద్రరాజ్ అంటే నేనే. లేచి బయలుదేరు. ఎక్కడికి అంటే నీ మీద కేసు పెట్టారు. ఎవరు కేసు పెట్టారని చెప్పాల్సిన అవసరం లేదని ఇంకొకరు చెప్తారు. మీరు నా మీద కేసు పెట్టారంటే ఎవరు కేసు పెట్టారు, ఏమని కేసు పెట్టారు, నేను ఏం తప్పు చేసినాను, బేసిక్ థింగ్స్ కదా చెప్పాల్సిన అవసరం. లేచి బయలుదేరండి. అలా కదన్న, దర్ ఇస్ ఎ ప్రాసెస్. ఇప్పుడు నాకు అట్లీస్ట్ మినిమం బేసిక్స్ తెలుసు. ఇప్పుడు అందరికీ సినిమాలో చూపించినట్టే పోలీసు వాళ్ళు వస్తారు, నీ మీద కేసు పెట్టారు, బయలుదేరంటే వెళ్ళిపోవాలేమో అనుకున్నాను నేను. బట్ దాని తర్వాత ఇప్పుడు తెలిసింది నాకు వారెంట్ అనేది ఉంటుంది. వచ్చి చూపించి ఆ పేపర్ చూపించిన తర్వాత దాంట్లో అంతా పై కోర్టు నుంచి వారెంట్ తేవాలి, అప్పుడే పోవాలని చెప్పి. ఐ డోంట్ నో. నేను అప్పుడు వెళ్దామని అనుకున్నా. సార్ నైట్ కదండి, ఒకసారి నేను మీకు కలిసి విషయం చెప్పండి అంటే వీడు గట్టిగా మాట్లాడారు అనుకున్నారేమో. సరే సిఐ గారు నంబర్ సార్ మాడండి అన్నారు. సిఐ గారు నంబర్ తీసుకుని కాల్ చేస్తే అంటే ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వచ్చేదానికంటే ముందు ఇప్పుడు దాదాపుగా 300 ఛానల్స్ పైన స్ట్రైక్ పడింది అని చెప్పేసి అని అన్నారు కదా. సో మీ దగ్గర క్లియర్ కంటెంట్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కదా రిటర్న్గా. మీకు సిస్టమ్ ఎలా ఉంది, ఏ లెవెల్లో ఉంది, కేసు పెడితే ఏం జరుగుతుంది, అవన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఎందుకంటే నేను కూడా ఇలాగే అనుకున్నా. ప్రొసీజర్కి వెళ్ళాలి, న్యాయం గురించి కోర్టు ఉంది, ఆడికెళ్ళాలి ఈడికెళ్ళాలి, న్యాయం చేస్తారు కామన్ మ్యాన్కి అంతా, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అని నాకు నమ్మకం పోతుందండి. బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ జ్యుడిషియరీ. బట్ యూ విల్ షార్ట్లీ గెట్ నో. వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు లీగల్గా లాలో పోయి ఫైట్ చేయడానికి వెన్ యూ డోంట్ లిసన్ దెన్ ఐ హ్యావ్ టు గో కదా. అండ్ ఇప్పుడు నీకేమైనా సంబంధం, నీ మీద స్ట్రైక్ పడలేదు కదా అని మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్, నీ మీద స్ట్రైక్ పడిందా, నిన్నేమన్నా అన్నారా, లేదు, నువ్వు సపోర్ట్ చేసావు. ఆ తర్వాత నా ఛానల్ టర్మినేట్ చేశారండి, నీకు స్ట్రైక్స్ పడిందా, అప్పటికే సాల్వ్ అయిపోయింది కదా. హీ కన్ఫర్మ్డ్ నాకు రాజశేఖర్ కంటెంట్ మేనేజర్ అయితే ఉన్నారో ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. హీ కన్ఫర్మ్ సేయింగ్ దట్ నీ మీద నేను స్ట్రైక్ వేసాను, ఆ స్ట్రైక్ తీయిచ్చేస్తాను, మీ తమ్ముడు మీద వేసిన స్ట్రైక్ కూడా తీయిచ్చేస్తాను. కానీ స్ట్రైక్ వేసాము, ఇట్ ఇస్ ఇన్ ద ప్రాసెస్. స్ట్రైక్ పడిన తర్వాత కదా ఐ షుడ్ బి ఏబుల్ టు గో అండ్ టెల్ ద పోలీస్ దట్ ఇలా స్ట్రైక్స్ తప్పుడు స్ట్రైక్ వేస్తాను ఆడతారని. తప్పుడు స్ట్రైక్ వేస్తా అన్నా కూడా ఎంతమందికి ఇప్పుడు ఈ సొసైటీలో ఎంతమందికి యూట్యూబ్ స్ట్రైక్స్ టర్మినేషన్ బిట్వీన్ నాలెడ్జ్ ఉంటుంది మేడం. ఇప్పుడు నేను పోయిన వాళ్ళలో ఏసీపీ డీసీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ టు దెమ్. దే హ్యావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్ ఇస్ నాట్ దేర్ జానర్ కదా. అది ఐఎమ్ నాట్ జడ్జింగ్ దెమ్, అది వాళ్ళకి అవసరం లేని ఫీల్డ్. ఇప్పుడు రాకెట్ సైన్స్ గురించి అందరికీ తెలియాలని రూల్ లేదు కదా. ఆ పని ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. పోలీస్ వాళ్ళకి దే నో దే డ్యూటీస్ అబౌట్ యూట్యూబ్. అగైన్ ఇట్స్ అ కంప్లీట్ న్యూ వరల్డ్ ఫర్ దెమ్. సో ఇలా జరిగినప్పుడు ఏమైంది, వాళ్ళు వచ్చి ఆయన చెప్పాడు అనమాట, నీ మీద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది అని చెప్పారు సిఐ గారు. సో వాస్ లైక్ ఏమని పెట్టారు, ఎవరు పెట్టారు అంటే మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చి నీ మీద కేసు పెట్టాడు అన్నాడు. యూట్యూబ్లో ఉండే నాకు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధం ఏంది సార్, ఆయన ఎందుకు పెట్టాడు అంటే లేదు బాబు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది, నువ్వు ఒకసారి రావాల్సి ఉంటుంది, ఇప్పుడే రావాలా, ఇప్పుడే రా అన్నాడు. సార్ ఇట్స్ ఆల్రెడీ లేట్ అండ్ నేను అనౌన్స్ చేయలేదు, మీరు కనీసం ఒక ఫోన్ చేస్తుంటే సరిపోయింది, నా నంబర్ మీ దగ్గర ఉంటుంది, మీరు యూ డింట్ టెల్ ఎనీథింగ్, నాకు లైవ్ ఉంది, సో ఇట్స్ ఆల్రెడీ నైట్ కదా, రేపు పొద్దున వస్తా కదా అంటే సరే రేపు పొద్దున రా అన్నాడు. ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోయారు అని అడిగాను, సెక్షన్స్ ఏం పెట్టారు అంటే ఈ టోల్డ్ మీ 2 sections. సరే నాకు తెలియదు, ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ ద లా అండ్ ఎవ్రీథింగ్. సో ఐ సెడ్ ఓకే సార్ రేపు వచ్చి కలుస్తానని చెప్పాను. ఈ తర్వాత నేను లైవ్కి వెళ్ళిన తర్వాత, ఈ లైవ్కి వెళ్ళే ముందు ఐ జస్ట్ చెక్డ్ ఏం కేసులు పెట్టారు, సెక్షన్ లేదనేసి. ద ఫస్ట్ సెక్షన్ ఈస్ 66E. ఇది ఎవరి మీద పెడతారంటే ఒక మనిషి యొక్క, ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ సపోజ్ టు టాక్ విత్ అ ఉమెన్ లైక్ దిస్, ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని తీసి తన పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పబ్లిష్ చేసే పెట్టే సెక్షన్ అది. మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్ నాకు ఎట్లా వస్తాయి మేడం, నాకేం అవసరం ఆయన ప్రైవేట్ పార్ట్స్తో. నెక్స్ట్ ఇది 67 IT యాక్ట్. అది ఏకంగా పాన్ క్లిప్స్ అంట, అబ్సీన్ మెటీరియల్ అండ్ కాంప్రమైజబుల్ పొజిషన్స్లో ఉండే అబ్సీన్ మెటీరియల్ని ఎలక్ట్రానిక్ ఫామ్లో రికార్డ్ చేసి అతని పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పెడతారంట. మంచు విష్ణు ప్రైవేట్ పార్ట్స్, మంచు విష్ణు పాన్ వీడియోస్ అదే ఎట్లా వస్తాయి. వాస్ లైక్ వండర్, నేను ఎప్పుడు రా తీసినాను ఇవి, నాకేం అవసరం రా, ఆయన ఆడు చూడకూడదు లైఫ్లో ఎప్పుడు ఆయన పాన్ క్లిప్ ఫినిష్ చేసి నా మీద కేసు పెట్టేది, దానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. సరే వెళ్ళి మాడదాన్ని అనేసి ఐ వెంట్ టు లైవ్. ఐ టోల్డ్ దెమ్, ఇట్లా కానిస్టేబుల్స్ వచ్చారు, దే సెడ్ లైక్ ఈ యాక్ట్స్ పెట్టారంట, ఈ సెక్షన్స్ పెట్టారంట అంటే ఇది కంప్లీట్ పక్కా ప్లాన్, నీకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో ఇక్కడ. ఇప్పుడు దాకా రానోడు, ఇన్ని రోజులు రానోడు ఫ్రైడే ఈవినింగ్ ఎందుకు వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు అని అడిగాను, బికాస్ ఐ డోంట్ నో. ఈ సైడ్ లైక్ సాటర్డే సండే కోర్టు ఉండదు, ఇది ఇప్పుడు పోయిన వెంటనే ఒకళ్ళు పోయి ఉంటే లక్కీగా నువ్వు పోలేదు, రేపు పొద్దున వస్తా అన్నావు, రేపు పొద్దున నువ్వు పోయినా కూడా కూర్చోబెట్టేస్తారు. నువ్వు లాయర్ని అడిగినా నీ బెయిల్ తీసుకోవడానికి 2 days పడుతుంది. ఈ 2 రోజులు జైల్లో కూర్చోబెట్టి భయపెట్టినావు అంటే వెళ్తే ఎందుకు వచ్చిన తర్వాత జైల్లో కూర్చోబెట్టారని భయంతో కాలు పట్టుకుంటావు అనేసి దే ప్లాన్. కాబట్టి వాట్ యూ విల్ డూ, యూ గో ఫర్ అ లాయర్ అండ్ దెన్ అతను గైడెన్స్ తీసుకొని అప్పుడు పో అంటే నాకెవరు తెలియదు తల్లి, నాకు
ఐ డోంట్ నో వేర్ టు గో అంటే సరే ఓ పని ఐ గివ్ యూ నెంబర్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చారు సబ్స్క్రైబరే. ఇదే లైవ్లో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ తిరుపతిలో ఉండే అబ్బాయి ఇంకో అబ్బాయి చూస్తున్నాడు. పక్క రోజు మార్నింగ్ హీ కేమ్, నేను తీసుకెళ్తారా అనేసి ఒక తెలిసిన లాయర్ తీసుకెళ్తే ఆయన అన్నాడు పక్క మీ వాళ్ళు చెప్పింది ప్రాపర్, అందుకే ఈరోజు వచ్చారు, నువ్వు పని చేయి, గో టు ది డిఎస్పీ ఆఫీస్, అక్కడ తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, అక్కడ నుంచి ఫోన్ చెప్పి అంటే అడుగు. ఫోన్ చేపిస్తే సార్ మీ రెఫరెన్స్ అని తెలియదండి మాకు, ఈ అబ్బాయి ఏం లేదండి ఫార్వర్డ్ నోటీస్ పంపించేస్తాం 5 minutes అంతే, ఇబ్బంది ఏం లేదన్నారు. సరే అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రైటర్ వచ్చి పిలుచుకున్నాక డీటెయిల్స్ తీసుకోవాలని చెప్పాడు. ఈ ఆస్ మీ వాట్ ఇస్ మై క్యాస్ట్, ఐ టోల్డ్ ఎస్టీ ఐఎమ్ ట్రైబల్ అని చెప్పి. సరే రాసుకున్నాడు, ఎస్టీలో ఏంటి మొత్తం రాసుకున్న తర్వాత వెళ్ళి సిఐ గారితో కూర్చొని మాట్లాడు. సరే ఓకే, సిఐ గారి రూమ్లోకి పోయిన వెంటనే సిఐ గారి క్యాబిన్లోకి పోయేటప్పుడు నీ ఫోన్ ఇచ్చేయండి అన్నారు. ఎందుకు సార్ అంటే ప్రోటోకాల్, సిఐ గారి రూమ్లో ఫోన్స్ ఉండకూడదు, ఎవరికి అలౌ లేదు అని. సరే ఓకే, నాది మా ఫ్రెండ్ది ఫోన్ ఇచ్చేసినాము. ఎవరైతే నాకు లీగల్గా లాయర్తో హెల్ప్ చేశారో ఆ అబ్బాయిని తొడుగు తీసుకెళ్ళమన్నాను నన్ను. పోలీస్ వాళ్ళు అక్కడ ఆయన సరే వి కాంట్ ట్రస్ట్ ఎనీ వన్, సో గో విత్ మని. తను మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. దారి మధ్యలో మొత్తం హీ టోల్డ్ మీ మల్టిపుల్ టైమ్స్ దట్ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు దెమ్. పోలీస్ గారు కానీ పోలీసు వాళ్ళకి కానీ ఆ వచ్చే పర్సన్స్ కానీ యూఆర్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దెమ్, యూఆర్ ఆన్సరబుల్ టు జడ్జ్ గారు. లా అన్నారు కాబట్టి లెట్స్ రెస్పెక్ట్ లా. వాడు తిట్టచ్చు, ఇంకా ఎక్కువ మాట డబ్బులు ఉన్నాయని కొట్టచ్చు, బట్ స్టిల్ స్టే కామ్. డు నాట్ డిఫెండ్, డు నాట్ ఫైట్, స్టే కామ్, లెట్ దెమ్ బీట్ యూ, లెట్ దెమ్ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ దే వాంట్, లెట్ us టెల్ ఎవ్రీథింగ్ టు ద జడ్జ్ అని చెప్పి. సరే ఓకే, లాజికల్ అనిపించింది నాకు. ఐ వాస్ కామ్. లోపల పోయిన వెంటనే ఇప్పుడు లోపల ఫోన్లు ఇచ్చేసాము. లోపల పోయిన వెంటనే సిఐ గారు వాస్ లైక్, ఏమరా అంత బలిసిందా నీకు, ఏమనుకుంటున్నావు నువ్వు, పెద్దోళ్ళతో పెట్టుకుంటావా అంటే, పెద్దోళ్ళు చిన్న వాళ్ళు ఏంటి మేడం లాలో. వాస్ లైక్ ఏమైంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, వాళ్ళనే అంటావురా నువ్వు, నోటుకొచ్చినట్టు మాడతావా అంటే, ఏమన్నాను సార్, ఏమన్నాను, తప్పుగా చేయొద్దండి, రైట్గా దర్ ఇస్ ఎ ప్రాసెస్ టు ఫాలో, దాన్ని ఫాలో అవ్వమని చెప్పిందని తప్ప అంటే, ఏం మాడుతున్నావు నువ్వు అన్నాడు. అంటే మీరు ఇష్యూ కూడా తెలియదు, మీకు ఏం కేసు కూడా తెలియదు, జస్ట్ రిజిస్టర్డ్ అన్ ఎఫ్ఐఆర్. సరే ఓకే, నేను చెప్పినప్పుడు సెక్షన్ నేను చేశానండి, ప్రైవేట్ పార్ట్స్ ఫొటోస్ వీడియోస్ అనేసి, డూ హ్యావ్ ఎనీ ప్రూఫ్ ఫర్ దాట్ అంటే, చూడు ఎన్ని లింకులు ఉన్నాయో అని చెప్పి ఈ షోడ్ మీ సమ్ వీడియోస్. ఆ వీడియోలన్నీ నేను వీళ్ళు ఎక్స్పోజ్ చేసిన వీడియోలు, కాల్ రికార్డింగ్స్ ఉన్న వీడియోలు, స్క్రీన్ షాట్స్, మెయిల్స్, ఇవన్నీ ఉన్న వీడియోలు. ఐ టోల్డ్ హిమ్ సార్, ఆ వీడియోల్లో ఏ ఒక్క వీడియో ఓపెన్ చేసి చూసినా కూడా మీరు పూర్తిగా మీకు అర్థమైపోయింది ఎవరు హరాస్ చేస్తున్నారు, ఎవరు విక్టిమ్ అని. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ముందు అంటే ఏమైంది అన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు ఆయన ఏమైంది అనేసి. ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కంప్లీట్ సినారియో. సిఐ గారే పక్కన కానిస్టేబుల్తో అంటున్నాడు, అరే ఈ పెద్దవాళ్ళు ఎందుకు రిటర్న్ చేస్తారు, ఇప్పుడే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినాను. సరే బాబు కూర్చో, వాళ్ళు వస్తున్నారంట మాడాలంట, కూర్చో కొంతసేపు, దే విల్ కమ్ అండ్ టాక్, ఆ తర్వాత మీరు చూసుకోండి అన్నాను. ఐ వాజ్ సిట్టింగ్ అండ్ వెయిటింగ్. 2 hours తర్వాత ఈ హేమచంద్ర బాబు అండ్ హేమాద్రి నాయుడు 2 people లోపలికి వచ్చి వాళ్ళు మాత్రం ఫోన్ అలా ఉంది వాళ్ళకి. ఐ డోంట్ నో హౌ. వాళ్ళు పెద్దవాళ్ళు అంటే అర్థమైంది నాకు, ద లా ఈజ్ నాట్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్ అని. ఫోన్ తీసుకునేసి లోపలికి వచ్చి ఇంకా చండాలమైన మాటలు, అమ్మ అక్క అనుకుంటా గలీజ్ మాటలు మాడుకుంటా కులం తిట్టడం స్టార్ట్ చేసినాడు. నువ్వెంత మీ బతుకెంత, కులం తక్కువ నా కొడకల్లారా, మా నాయుడులో బూట్లు నాకడానికి పనికిరారు మీరు అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి నా క్యాష్ అడిగి తెలిసింది, ఈయనకి నా క్యాష్ అడిగి తెలిసింది. ఆ లోపల రైటర్కి నేను చెప్పాను, ద ఓన్లీ పాసిబుల్ వే ఇస్ హిమ్ రైటర్. సో మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని తిట్టండి, నాకు ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ అబౌట్ ఇట్, బట్ వాట్ ఇఫ్ దర్ ఇస్ అ పర్సన్ హూ విల్ బీ డిస్టర్బ్డ్. ఇప్పుడు సోషల్లీ చదువుకోని వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నప్పుడు కులం పేరు దగ్గర మతాల దగ్గర కులాల దగ్గర ఆడ అయిపోయింది. ఇది యు ఆర్ ఫీలింగ్ సుపీరియర్ బికాస్ యు ఆర్ బోర్న్ ఇన్ హయ్యర్ కాస్ట్ విత్ నీ ఇంటర్ఫిరెన్స్ ఏది లేదు దాంట్లో, బట్ స్టిల్ యు ఆర్ ఫీలింగ్ సుపీరియర్ ఫర్ దట్ అండ్ యు ఆర్ స్కోల్డింగ్ మీ దట్ ఐఎమ్ బోర్న్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. నువ్వు నోటు అమ్మ లెక్కలు తెచ్చుకుంటా చండాలంగా మాడుకుంటా 10-15 నిమిషాలు. ఐ వాజ్ సీయింగ్ లైక్ సార్ దిస్ ఇస్ అ సిఐ రూమ్, దర్ ఇస్ అ డిగ్నిటీ, దర్ ఇస్ అ రెస్పెక్ట్ ఫర్ దిస్. అని ఆయన చూస్తా అంటే ఆయన ఇలా కూర్చొనేసి పైకి ఎత్తుకుని టూత్పిక్తో పనికిక్కుంటున్నాడు. ఒరే యూ డోంట్ యూఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ పొజిషన్ అండ్ యువర్ రూమ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనేసి మా ఫ్రెండ్ చూస్తే మా ఫ్రెండ్ వాస్ లైక్ కామ్. సరే ఓకే వాస్ కామ్. 10 నిమిషాలు తిట్టాడు. లాస్ట్ రోజు కూర్చునేసి ఏమరా ఏంది ఏమనుకుంటున్నావు నువ్వు అని. సరే సార్ అయిపోయింది కదా, ఇప్పుడు చెప్పండి ఎందుకు తిడుతున్నారు. మంచి విష్ణు అంటావు నువ్వు అని. ఏమన్నాను, ఐ ఆస్క్డ్ హిమ్. ఒక డిబేట్ జరిగింది అంటే నేను తప్పుగా ఏమన్నా కానీ లేవా, ఏమన్నా చేస్తారు వాళ్ళు, నువ్వెవడురా చేయడానికి. నేను ఒక కామన్ మ్యాన్ అండి, ఒకటి తప్పని చెప్పకపోవడం కూడా తప్పే కాబట్టి నేను మాట్లాడతాను. నేను తప్పుగా మాడుంటే హెరాస్మెంట్ చేస్తుంటే అప్పుడు మాడండి కదా అని. దిస్ డిస్కషన్స్ వెంట్ ఆన్ అండ్ ఈస్ లైక్ ఎన్ని కాదు వీడియో డిలీట్ చేసి దండం పెట్టి పోతా ఉండి ఇక్కడ నుంచి. పోతాను సార్, దండం పెట్టి డిలీట్ చేసి పోతాను. బట్ అట్ ది సేమ్ టైం మీ సార్ ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి నా మీద అబద్ధం వెళ్ళిపోయాడు కదా, సో అది అబద్ధం ఒప్పుకోమనండి. అండ్ నేనంత మూర్ఖుండి ఇమ్మెచ్యూర్ కాదండి సేయింగ్ దట్ ఆయన వచ్చి నాకు సారీ చెప్పాలి, ఆయన నేను నా ఖాందాను నా ఫ్యామిలీ నా 1000 కోట్ల ఆస్తులు నేను వచ్చి కామన్ మ్యాన్కి సారీ చెప్పాలా అంటే అది లైఫ్ లాంగ్ ఆయనకు బ్లాక్ మార్క్గా మిగిలిపోతే. ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. దానికి ఐడియా నేనే ఇస్తాను. టెల్ హిమ్ దట్ నేను ఒక టీమ్ని అసైన్ చేసుకున్నాను ఈ సిస్టమ్ని క్లీన్ చేసుకోవడానికి. ఐ గేవ్ దిస్ వర్క్ టు అవుట్ సైడ్ థర్డ్ పార్టీ.
దే డిడ్ సమ్ మిస్టేక్, తప్పుగా స్ట్రైకులు పడ్డ మాట వాస్తవమే. ఎవరైతే ఈ పనులు చేసినారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాను. ఐ విల్ మేక్ షూర్ దే విల్ పే ఫర్ దిస్ అండ్ వీఆర్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అబౌట్ దిస్, ఐ విల్ మేక్ షూర్ ఇట్ వోంట్ హ్యాపెన్ అగైన్ అని మాడినప్పుడు, ఒక కామన్ మ్యాన్కి కష్టం వచ్చినప్పుడు మంచు విష్ణువే డైరెక్ట్గా వచ్చి మాట్లాడాడు కాబట్టి ఇట్ విల్ బి ఏ పాజిటివ్ రెస్పాన్స్, ఆయన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, నా మీద పడ్డా నింద పోతుంది కదా. అంటే నీ మొహానికి మంచు విష్ణువు ట్వీట్ చేయాలా అంటే నా మొహానికే కదా మంచు విష్ణువు ట్వీట్ చేసినాడు, నా మొహానికే కదా చేసినాడు, ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి మాత్రం గుర్తురాదా నా మొహము అని అయినప్పుడు నీకు ఎక్కువైంది, నీకు ఎట్ట కాదు, నీకు అర్థం కావట్లా. 4 డిఫరెంట్ ప్లేసుల్లో దీంతో అయిపోలా, ఇది ఫస్ట్ కేసు. 4 డిఫరెంట్ ప్లేసుల్లో 4 కేసులు పెడతారు, జీవితాంతం తిప్పుతూనే ఉంటారు. ఏ కంటెంట్ అయితే చేద్దాం నువ్వు వస్తున్నావో ఆ కంటెంట్ నీ జీవితంలో లేకుండా చేస్తాను, నా అనుకోవడానికి ఏమి లేకుండా చేస్తాను నేను. కానీ ఈ ఎగ్జాక్ట్లీ డిడ్ దట్. ఇప్పుడు నేను పొజిషన్లో ఇక్కడ కూర్చోన్నాను, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎనీథింగ్, ఐ హ్యావ్ నథింగ్, ఐమ్ లెఫ్ట్ విత్ నథింగ్. ఆ రోజు ఆయన ఏం చెప్పినాడో దే డిడ్ ఎగ్జాక్ట్లీ వాట్ దే టోల్డ్ మీ ఆన్ దట్ డే. అయిన తర్వాత ఐ వాస్ లుకింగ్ అట్ ద సిఐ, హీ ఈస్ నాట్ ఈవెన్ రెస్పాండింగ్. అయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను, ఏం చెప్పినా కూడా నేను లెట్స్ ఫైట్ ఇన్ ద లా అని మాట్లాడుతా అంటే ఈ మేడ్ సమ్ జెస్చర్ అండ్ సిఐ గారు లేచి నాకు రౌండ్స్ టైం అయింది, మీరు మాడుకొని ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోండి రైటర్తో అని చెప్పి వెళ్ళిపోయాడు. అండ్ స్టేషన్ లోపల కానిస్టేబుల్స్ అంతా ఉన్నారు చుట్టుపక్కల. బయట వచ్చిన తర్వాత సిఐ లెఫ్ట్ అండ్ దట్ గై ఈస్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ ఈస్ టెలింగ్ ఈ రోజు నుంచి నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకు కానీ నీ ఇంట్లో వాళ్ళకి కానీ ఏమన్నా అయిపోయినా నాకు సంబంధం లేదు. లైక్ ఫ్యామిలీని చంపేసి అంత తప్పు నేను ఏం చేసినాను సార్? అంటే ఒక చిన్న కంటెంట్ క్రియేటర్ ఫ్యామిలీకి వెళ్ళి చంపేస్తామని బెదిరించాల్సినంత అవసరం వాళ్ళకి ఏం చేశాను? అంత ఫ్యామిలీని చంపేస్తామని అంత బెదిరించేస్తాను ఏమన్నా నేను? స్ట్రైకులు తప్పుగా వేస్తున్నారయ్యా, మీకు హెరాస్మెంట్ అనిపిస్తే హెరాస్మెంట్ అని చెప్పేయండి అని ఒక మాట మాడిన దానికి ఇది ఫ్యామిలీని చంపేస్తారు. అంటే దేనికన్నా లా అన్నావు కదా, లా మీద రెస్పెక్ట్ ఉంది కదా, లా కేసు పెట్టినావు కదా, చార్జ్షీట్ పెడితే జడ్జ్ గారి ముందు మాడదాం, నువ్వు నీ ప్రూఫ్లు తీసుకురా, నేను ప్రూఫ్లు తీసుకొస్తాను, లెట్ ద జడ్జ్ సార్ టెల్ హూ ఇస్ కరెక్ట్ అండ్ హూ ఇస్ రాంగ్, లెట్ హిమ్ టెల్, నో వై ఆర్ వీ టాకింగ్. అంటే ఎందుకురా ప్రాణాల మీద తెచ్చుకుంటావు, ఎందుకురా కుటుంబాన్ని లాగుతావు మధ్యలోకి, కుటుంబాన్ని లాగుతున్నాడు, నేను లాగుతున్నాను నువ్వు లాగుతున్నావా అని మాడితే ఇంకా డిలీట్ చేస్తావా చేయవా అవ్వదండి, ట్వీట్ చేస్తే అవుతుంది, నేను చేసేస్తాను, నేనే పబ్లిక్ అపాలజీ చెప్తా సార్ మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని అనుకున్నాను, ఎందుకంటే యువర్ పీపుల్ ఆర్ కమింగ్, యువర్ పీపుల్ ఆర్ టాకింగ్, యువర్ ప్రొడక్షన్ కంపెనీ ఈజ్ కమింగ్, యువర్ యూనివర్సిటీ ఈజ్ కమింగ్, సో ఐ థాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ సైడ్, మీరు కాదంటున్నారు కదా, ఒకవేళ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో ఐ విల్ సే ఇన్ ద సేమ్ వే, మీరు కాదన్నారు కదా, సో యూ కేమ్ అండ్ సాల్వ్ ద ఇష్యూ, థ్యాంక్స్ ఫర్ దట్, ఐఎమ్ సారీ ఇఫ్ మై వర్డ్స్ హర్ట్ యూ అని నేను పబ్లిక్ అపాలజీ చెప్తా, నా ఛానల్లో చెప్తా. అంటే అది అవ్వదు, ట్వీట్ చేయడం అవ్వదు, అప్పుడు ఇది అవ్వదు సార్ చెప్తా, వీడికి చేయాల్సింది చేద్దాం, మనం పద బయలుదేరదాం, పద ఈడే ఉంటాం, మొహాలు చూసుకోవాలి, నీ ఇంట్లో వాళ్ళు ఈడే ఉంటారు, నువ్వు ఈడే ఉంటావు, మేము ఈడే ఉంటాం, చూద్దాం పద చూద్దాం సార్, చూద్దాం సార్ బయలుదేరండి. ఆడికి అయిపోయింది మేడం. తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఏం కేసులు పెట్టారు, స్టేషన్లో ఏం జరిగింది, హౌ డిడ్ దే థ్రెట్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై లైఫ్ మొత్తం తీసుకొని ఐ మేడ్ ఎ వీడియో అండ్ ఐ పబ్లిష్డ్ నా ఛానల్లో. ఇంకా దిస్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అన్నప్పుడు నేను ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎప్పటిదాకా బార్బెల్ బిర్యానీ అని ఒక ఛానల్ ఉంది, హీ రెస్పాండెడ్ సెయింగ్ దట్ చంద్రాస్ మీద టార్గెట్ చేసి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాట్ హీ సెడ్ వాస్ కరెక్ట్, స్ట్రైక్స్ ఉంటే స్ట్రైక్స్ అనేయండి అని చెప్పి ఈ మేడ్ ఎ వీడియో. తర్వాత విఆర్ రాజా అన్న హీ మేడ్ 2 వీడియోస్ సెయింగ్ ఏం జరుగుతుంది, అన్యాయం ఇది, తప్పుగా మాట్లాడతారు, మీ పవర్ని అబ్యూస్ చేస్తున్నారు మీరు అని చెప్పి. వితిన్ సిన్ ఇంకో ఛానల్ ఉంది, హీ ఆల్సో రెస్పాండెడ్. అండ్ ఎప్పుడైతే కేసు పెట్టారో హిస్ మెయిన్ ప్లాన్ వాస్ కేసు అన్న వెంటనే అందరూ నమ్ము వేస్తారు. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్. ఒక్క క్రియేటర్ కూడా ఆ వీడియోస్ ఇప్పటికీ ఉన్నాయి, ఐ లవ్ దేర్ కరేజ్, ఎంత జరిగినా కూడా దే ఆర్ స్ట్రాంగ్ అండ్ ఆ వీడియో డిలీట్ చేయకుండా అలాగే పెట్టున్నారు. కానీ చిన్న క్రియేటర్స్ చాలా మంది సపోర్ట్ చేయడానికి వచ్చారు. బట్ ఎప్పుడైతే పోలీస్ కేసు అన్నారో ఎవరి గురించి అయితే నేను ఫైట్ చేయడానికి వచ్చాను, లైక్ 3 యాంగ్రీ బాయ్స్ ఎవరైతే వచ్చారో ఆ ఛానల్ గురించి వచ్చానో, నేను A1, ఆ అబ్బాయి A2, ఇంకో అబ్బాయి A3, వాళ్ళు అన్న వదిలే అన్న మమ్మల్ని అని చెప్పిన తర్వాత వాళ్ళు వదిలేశారు. ఈ పోలీస్ వాళ్ళు కానీ నోబడీ ఈజ్ హెరాసింగ్ దెమ్, వాళ్ళు సారీ చెప్పారు అయిపోయింది. తప్పు వాడు చేసినా కూడా మనం సారీ చెప్తే అయిపోయింది. నేను స్ట్రాంగ్గా నిలుచుకున్నాను, ఇప్పుడు నేను మాత్రమే ఐఎమ్ ద ఓన్లీ వన్ బీ హెరాస్, అందరు కమ్ అయిపోయారు. సరే ఫైన్, ఐ నో ఈ ఫైట్లోకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ అ వార్, ఐ విల్ బీ ఆల్ అలోన్, ఎవ్రీబడి విల్ లీవ్ మీ అలాంగ్ విత్ ద ఫ్యామిలీ, ఎవ్రీవన్ ఐ విల్ బీ అలోన్, తెలిసే నేను దిగాను. బికాస్ ఇది మేడం, ఇది ఒక రౌడీజం అయిపోద్ది మేడం, ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారు అని మాడింది. ఇది అవ్వకపోతే ఇప్పుడు కనుక నేను స్ట్రాంగ్గా ఫైట్ చేశాను కదా, ఇఫ్ దే మేక్ మీ షట్, దీని తర్వాత నుంచి ఇంకొక వేరే ఏదైనా ప్రొడక్షన్ కంపెనీ ఇంకెవరైనా ప్రొడ్యూసర్లు వచ్చి యూట్యూబ్ క్రియేటర్ని కానీ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ని కానీ స్ట్రైక్లు వేసి వచ్చి మూవీ ప్రమోట్ చేయండి అన్నప్పుడు నా ఛార్జ్ ఎంత అవుతుందండి అంటే మూసుకొని చెప్పించి లేకపోతే ఛానల్ మీద స్ట్రైక్లు వేస్తా, ఐ విల్ ఫైట్ బ్యాక్ అంటే నీలాగా వాడు ఫైట్ బ్యాక్ చేసినాడు చంద్రహాస్ అనేసి, వాడి ఫ్యామిలీని మొత్తాన్ని రోడ్డు మీదకి లాగి వాడు చేసిన యూ నో వాట్ హ్యాపెండ్, సో మూసుకొని చెయ్యి అంటే ఐ విల్ బి ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. దే విల్ యూజ్ మీ యాస్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ దే విల్ డూ వాట్ ఎవర్ దే వాంట్, దే విల్ మేక్ పీపుల్ డూ వాట్ ఎవర్ దే వాంట్. సో అదే ఇప్పుడు నేను స్ట్రాంగ్గా నించుకున్నాను అనుకోండి, దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఫైటింగ్ దిస్ స్ట్రాంగ్. నేను స్ట్రాంగ్గా నించుకున్నాను అనుకోండి, రేపు ఇదే రౌడీజం జరిగినప్పుడు ద క్రియేటర్ విల్ టెల్ బ్యాక్, చూడండి చంద్రహాస్ ఫైట్ చేసినట్టే నేను ఫైట్ చేయగలుగుతాను, అనవసరంగా మీకే ఇబ్బంది అవుతుంది,
లెట్స్ మేక్ ఇట్ ఎ డీసెంట్ డీల్ అని చెప్పి ఐ విల్ బి ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్ టు ఫైట్ బ్యాక్ యాజ్ అ ఫైటర్. సో దిస్ అబ్యూస్ ఆఫ్ ఫెయిర్ యూస్ పాలసీ అవ్వదు, అందుకని ఐ వాజ్ స్టాండింగ్ స్ట్రాంగ్. అయిపోయిన తర్వాత నేను క్రియేటర్స్తో క్వశ్చన్ చేసినాను. ఐ మేడ్ సమ్ వీడియోస్ ఆఫ్టర్ దాట్. క్రియేటర్స్ని క్వశ్చన్ చేస్తా వీడియో చేసినాను. అరే నేను నా గురించి ఫైట్ చేయట్లేదన్నా, మన యూట్యూబ్లో ఉండే ఫెయిర్ యూస్ పాలసీ సిస్టమ్ అబ్యూస్ చేసుకుంటా మన ఇంట్లోకి వచ్చి కొడుతున్నారు. యూట్యూబ్ ఇస్ ఎ ప్రైవేట్ పర్సనల్ ప్లాట్ఫామ్. ప్రతి పర్సన్ మీరు కానీ మీ ఒపీనియన్ చెప్పుకోవడానికి, నేను నా ఒపీనియన్ చెప్పుకోవడానికి ఫేస్బుక్ లాగా ఇట్స్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లాగా ఇట్స్ అ పర్సనల్ ప్లాట్ఫామ్. అండ్ ఆ ఒపీనియన్స్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ కంటెంట్ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు, మనుషులు ఎక్కువ ఉన్నారు, వీడు చెప్తే మనుషులు వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి మీరు మార్కెటింగ్ కోసం, అడ్వర్టైజ్మెంట్ కోసం మీరు వచ్చారు ఇక్కడికి మూవీ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ తోటి సినిమా తీసిన వాళ్ళు ప్రమోషన్స్ కోసం ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఇట్లా స్ట్రైక్స్ వేసి ఛానల్స్ టర్మినేట్ చేసి ఇలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం ఏంటి వాళ్ళకి? మేడం ఇప్పుడు మహారాజా సినిమా ఉంది మేడం, విజయ్ సేతుపతి గారిది. ఆయన ప్రమోషన్స్ చేశారా? బేసిక్ ఆడియో ఫంక్షన్ చేసుకున్నారు. ఇలా సినిమా ప్రమోషన్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేస్తుండొచ్చేమో, బట్ నాట్ దిస్ ఎక్స్టెన్సివ్. ఎందుకు? సినిమా బాగుంది. సినిమా బాగా వచ్చిన తర్వాత ఐ పర్సనల్లీ నేను కూడా ఎక్కడ దాని యాడ్ కానీ ప్రమోషన్ కానీ ఎక్కడ చూడలే. ఐ హర్డ్ త్రూ పీపుల్స్ వాయిస్. అరే మహారాజా సినిమా అని ఒకటి ఉందిరా, మైండ్ బ్లోయింగ్ మూవీ డార్లింగ్, చూడు అని చెప్పి మా సబ్స్క్రైబర్స్ నాకు పంపిస్తే ఐ సాట్ ఇట్ వాస్ వండర్ఫుల్ ఫిల్మ్. మూవీలో కంటెంట్ ఉండి, మూవీలో మ్యాటర్ ఉంటే జనాలు బ్రహ్మరథం బట్టి భుజాల మీద మోస్తారు సినిమాని. ఇలా అంటే ఇప్పుడు మంచు విష్ణు లైఫ్లో చాలా వరకు మూవీస్లలో ఆయన హిట్స్ కొట్టింది లేదు. సో ఇప్పుడు హిట్ కొడతానన్న ఒక హోప్ తోటి అయితే అంత బడ్జెట్ పెట్టి సినిమా తీసారు. అది కూడా ఫ్లాప్ అయిపోయిద్దేమో అన్న ఒక భయంతో ఇలా ఇబ్బందులు పెట్టి మరీ ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు నాకైతే అదే కనపడుతుంది మేడం. ఇప్పుడు ఎందుకంటే సినిమా ప్రమోషన్స్ చేయించుకోవడానికి వచ్చి నేను ఒక సినిమా తీశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత దేర్ వాస్ అ వెరీ బిగ్ బ్యాక్లాష్ ఫ్రమ్ పీపుల్. ట్విట్టర్లో కానీ, దీంట్లో ఇన్స్టాగ్రామ్లో కానీ, ఈ గ్రాఫిక్స్ ఏంది, అవేంది, ఇవేంది, ఈ కన్నప్ప అని చెప్పి ఫారెన్ కంట్రీస్లో తీస్తున్నారు. దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్స్ ఒపీనియన్స్, నాట్ మైన్. ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు కూడా మీరు చూస్తే దే ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ సేయింగ్ దాట్. ఇప్పుడు దానికి మీరు తీసుకెళ్ళి ప్రమోషన్ చేయండి మాది అంటే, ప్రమోషన్స్ అంటే ఏం జరుగుతుంది మేడం? ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామండి, వాట్ ఈస్ యువర్ ప్రమోషన్ కాస్ట్ అంటే హీల్ టెల్ సమ్ ప్రైస్ అండ్ మీరు ఆ ఛానల్ మూవీ ఇస్తారు, హీల్ ప్రమోట్. లేదనుకుంటే సార్ బాహుబలి తర్వాత ఒక వండర్ఫుల్ సినిమా తీద్దాం అనుకుని మేము ఫ్యామిలీ అంతా అనుకున్నాం మన కల్చర్ని చూపించడానికి. సో మీ దగ్గర ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, మా దగ్గర అంత బడ్జెట్ లేదు, మొత్తం మూవీగా పెట్టేసినాము, సో ఇఫ్ పాసిబుల్ మీరు ప్రమోట్ చేయండి అంటే ఆడి కనుక నచ్చిందంటే వాడు ఫ్రీగానే చేస్తారు. నేనైనా ఫ్రీగా చేస్తాను. ఇఫ్ దర్ ఇస్ సచ్ ఎ బిగ్ మూవీ ఫర్ గుడ్ కల్చర్ ముందుకు ప్రమోట్ చేస్తున్నారు, గుడ్ పీపుల్ విత్ గుడ్ కంటెంట్ అండ్ టాపిక్ అంటే నేను ప్రమోట్ చేస్తాను ఫ్రీగానే. సో ఇది లేకుండా నాకు ప్రమోట్ చేయట్లేదు జనాలు, నేను బ్లాక్మెయిల్ చేస్తేనే చేస్తారు అనుకుంటారు. బ్లాక్మెయిల్ దిగినావంటే వై కంప్లీట్ నాన్ సెన్స్ కదండి అది. ఇట్స్ లిటిల్ బ్లాక్మెయిల్. ప్రమోషన్స్కి బ్లాక్మెయిల్ చేయడం ఏంటంటే, ప్రమోట్ చేసినా కూడా వాడు మనస్ఫూర్తి చేస్తాడా?